నమస్కారమండి. మీరందరూ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో 8దో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరీక్ష రాసి సంవత్సరానికి 12,000 రూపాయలు స్కాలర్‌షిప్ పొందవచ్చో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ 2026 నుంచి 27 వరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కాలర్షిప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు చదువు మధ్యలో ఆపేయకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడం. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సాయం కేవలం ఒక్క సంవత్సరంతో ఆగిపోదు. వరుసగా 4 సంవత్సరాల పాటు 9, 10, 11 మరియు 12 తరగతులు ఈ స్కాలర్షిప్ అందుతుంది. మరి దీనికి అర్హులు ఎవరు? ఏ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చో చూద్దాం. మొదటిది, విద్యార్థి ఖచ్చితంగా ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో 8దో తరగతి చదువుతూ ఉండాలి. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు దీనికి అర్హులు కాదు. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది, కుటుంబ వార్షిక ఆదాయం 3.50 లక్షల రూపాయలకు మించకూడదు. దీనికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. అలాగే గత పరీక్షల్లో తగిన మార్కులు సాధించి ఉండాలి. ఈ స్కాలర్షిప్కు ఎంపిక ఎలా జరుగుతుంది? నేరుగా పైసలిస్తారా? అంటే లేదండి. దీనికోసం ప్రభుత్వం ఒక రాత పరీక్ష, రిటన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ రాత పరీక్షలో చూపిన ప్రతిభ మరియు మెరిట్ ఆధారంగానే విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఈ పరీక్ష కోసం చక్కగా ప్రిపేర్ కావలసి ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చాలా దగ్గర్లో ఉంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి మరియు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://www.bse.telangana.gov.in ని సందర్శించవచ్చు. మీ పాఠశాల ఉపాధ్యాయుల సహాయంతో కూడా దీన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేయించుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఏడాదికి 12,000 రూపాయలు అంటే విద్యార్థుల చదువుకి చాలా ఉపయోగపడుతుంది. మీ బంధువులలో, స్నేహితులలో లేదా మీరిచ్చే గ్రూప్స్లో 8దో తరగతి చదివే విద్యార్థులు ఉంటే వెంటనే ఈ సమాచారాన్ని వారికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విద్యా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.